హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బావుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బావున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్‌లోకి ఏం కలగలుపు వేద్దామా అనుకునేలోపు ములక్కాయలు గుర్తొచ్చినాయండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. మరైతే తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని 3 గరిటెల దాకా నూనెను పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి చిన్న మసాలా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక ఇలాయచీ. ఇలాయచీని దంచి వేయటం వలన నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది. అట్లాగే బిర్యానీ ఆకును తుంచి వేసినప్పుడు మనం మిక్స్ చేస్తున్నప్పుడు నూనె బయటికి రాకుండా ఉంటుంది. గ్రేవీ అనేది చిందకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చక్కగా కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. మెత్తగా చేసేసారంటే కూర తీపిదనం వస్తుందండి. లేదా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవచ్చు. ఉల్లిపాయలోని నీరు మొత్తం ఇంకిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. 4 ఇంచుల అల్లం ముక్కలు, అట్లాగే 10-12 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ రెండిటి కాంబినేషన్ అసలు చాలా బావుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బావుంటుంది. ఇప్పుడు మటన్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మటన్‌లో నుంచి నీరు వచ్చి ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మటన్ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకొచ్చేసిన తర్వాత ఇందులోకి పౌడర్ మసాలాలు వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నిండుగా ఉప్పుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నిండుగా కారం, 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1:30 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, చిటికెడంత పసుపుని వేసుకొని ఈ మసాలా మొత్తం మటన్ ముక్కలకి పట్టించాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, అట్లాగే కొద్దిగా కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో కొత్తిమీర వేస్తే కూర ఫ్లేవర్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 పండు టమాటోలను కూడా వేసేసుకోవాలి. చాప్ చేసి కూడా వేసుకోవచ్చండి. గ్రేవీ థిక్‌గా వస్తుందని చెప్పి వేస్తున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసి 2 సెకన్ల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ ఉప్పు, కారం, మనం వేసిన మసాలాలు, టమాటోలు అన్నీ మగ్గి ఈవెన్‌గా ముక్కలకి పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులో నీళ్లొచ్చేసి 3 పావుసేర్లు పోసానండి. మటన్ లేతగా ఉంటే గనక ఈ 3 పావుసేర్ల నీళ్లు సరిపోతాయండి. కొంచెం ముదురుగా అనిపిస్తే ఇంకొక పావుసేరు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటా ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటా ఉండాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకొస్తూ ఉంటుంది. అట్లాగే గ్రేవీ కూడా చక్కగా థిక్‌గా ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మటన్ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని, మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ములక్కాయలను యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ఉడకకుండా వేశారంటే ములక్కాయలు తొందరగా ఉడికి పట్టి అందులో చెదురైపోతాయన్నమాట. ఇలా మటన్ ఉడికి పడుతూ ఉండగా ములక్కాయలు వేసుకోవాలి. అలాగే గ్రేవీ కూడా కొంచెం ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వదిలేసేయండి. ఈలోగా చిన్న మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత గసగసాలను కూడా వేసుకొని అవి చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా కూర అనేది దగ్గరకొచ్చేసింది. ఇలా గ్రైండ్ చేసిన మసాలా కొంచెం లిక్విడ్‌గా ఉన్నప్పుడు వేసేసుకుంటే ఇంకొక 5 నిమిషాల పాటు ఆ మసాలా ఫ్లేవర్ కూడా ఆ ములక్కాయ ముక్కలకి, మటన్‌కి పట్టుకొని చాలా బావుంటుంది. ములక్కాయ ముక్క కూడా మంచిగా కుక్ అయిపోయిందనమాట. అయితే మసాలా వేసాం కాబట్టి ఇంకో 2 నిమిషాల పాటు మనం సిమ్‌లో పెట్టేసి ఆ కూరని అట్లాగే వదిలేసామంటే మసాలా ఫ్లేవర్ మొత్తం ఆ కూరకి పట్టుకుంటుంది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు మాత్రం బంద్ చేసేయండండి. అప్పుడు చల్లారిన తర్వాత ఇలా థిక్‌గా దగ్గరకొచ్చేస్తుంది. ఈ కూర చాలా బావుందండి. మటన్ ఫ్లేవర్ అంతా ములక్కాయ ముక్కలో పట్టుకొని, ములక్కాయలోని ఫ్లేవర్ అంతా మటన్ గ్రేవీలోకొచ్చి చాలా చాలా టేస్ట్‌గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్‌లో గాని, చపాతీలో గాని దేనిలోకైనా బావుందండి. మీకు నచ్చినట్లయితే గనక నాకు కామెంట్ చేయటం మర్చిపోబాకండి. ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.